ఈరోజు పుదీనా చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తా. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచాడు నూనె, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక జార్లో వేసుకొని దీంతో పాటు కొంచెం నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం చక్కెర, కొద్దిగా పసుపు, వేయించిన నువ్వుల పొడి ఒక చెంచాడు, వేయించిన పల్లీల పొడి ఒక చెంచాడు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసము పొయ్యి మీద ఒక గంట పెట్టుకొని కొంచెం నూనె, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 2 రెబ్బల కల్లేమాకు వేసుకొని ఈ రెడీ అయిన పోపు చట్నీలు వేసేసుకుంటే పుదీనా చట్నీ రెడీ. ఇది పులావ్తోని బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.